హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే, సో లాస్ట్ సండే అయితే చింతలూరు నూకాలంతల టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. చూసారు కదా ఎండ ఎలా ఉందో. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కాకపోతే 10 అయిపోయింది. అప్పటికే చాలా ఎండ అయితే వచ్చింది. దారిలో వెళ్తుంటే సగం మబ్బులు సగం ఎండ అన్నట్టుగా రోడ్డు అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో బాగుంది కదా అని చెప్పేసి వీడియో అయితే ఇలా షూట్ చేశాను. ఇది వచ్చేసి బొమ్మూరు, వేమగిరి ఆ ఏరియాలో అనుకుంటా నేను షూట్ చేస్తాను. ఇంక ఇంటికి వెళ్ళగానే మామయ్య గారు అయితే చెరుకు గర్రలు అయితే ఈ విధంగా కొట్టారనమాట. సో ఇంటి ముందు ఎప్పటి నుంచో ఒక చెరుకు మొక్క అయితే ఉంటుంది. సో దాన్ని ఇలా ముక్కల కింద చేశారు. పిల్లలందరూ కూడా ఉన్నారు కదా, అందరూ తింటారని చెప్పేసి ఇంకా పిల్లలందరూ కూడా గాలిపటాలు చేసుకుని ఆడుకుంటున్నారనమాట. ఈ లోపు మా మేనల్లుడు వచ్చి ఈయనైతే గాలిపటం చేయమన్నాడు. సో ఇక్కడ ఆయన అయితే గాలిపటం చేస్తున్నారు ఈ విధంగా పేపర్ తోటి. ఇంకా అప్పటి వరకు కూల్గా ఉంది వాతావరణం. ఇంకా సడన్గా ఒక్కసారిగా పెద్ద వర్షం అయితే వచ్చేసింది. ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. వర్షం అయితే తగ్గిన తర్వాత ఇంకా వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మా తోడుకోడలు అయితే అరటికాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంకా చూసారు కదా అరటికాయలో అండ్ అలాగే బంగాళదుంప కట్ చేసి అయితే పెట్టుకుంది. ఇంకా బౌల్లోకి అయితే శనగపిండి ఇవన్నీ తీసి రెడీగా పెట్టుకుంది అనమాట. సో మేము చింతలూరు వెళ్దాం కదా, మధ్యాహ్నం 3 ఆ టైంకి అని అనుకున్నాము. వర్షం రావడం వల్ల లేట్ అయిపోయింది. సో 5 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా ఇవి చేస్తున్నాను కదా అక్క, తినేసి వెళ్తురుగానని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. అదిగోండి ఇందులో కొంచెం వామది వేసి కలిపేసి పెట్టుకుంది. లోపు ఆయిల్ కూడా పెట్టేసింది అనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత సో బజ్జీలు అయితే వేసింది. ఇంకా వేడివేడిగా బజ్జీలు అయితే తినేసి చాలా ఫాస్ట్గా అయితే బయలుదేరి వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా వచ్చేసరికి, అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో వర్షం రాకుండా ఉంటే కొంచెం ఎర్లీగానే బయలుదేరము, కాకపోతే వర్షం వచ్చేసింది. ఇంకా ఈ వర్షం రావడం వల్ల చొప్పెల్లో ఎక్కువగా కొంచెం ఇటుక బట్టలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా మొత్తం అంతా తడిచిపోయినాయి పాపం. సో ఎలా సర్దుకున్నారో ఏంటో కానీ ఈ వర్షాకాలంలో ఈ ఇటుక బట్టీలు అవన్నీ ఉంటే కొంచెం చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఏ టైంకి వర్షం వస్తుందో తెలియనప్పుడు చాలా బరకాలు ఇవన్నీ అయితే ఉండాలి. చూసారు కదా ఈ విధంగా అప్పటికప్పుడు అలా అయితే వేసుకున్నారు. చాలామంది అయితే ఇటుకలు కాల్చడానికి కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నారు. అప్పటికప్పుడు ఇలా బరకాలు ఇవన్నీ తెచ్చి మొత్తం అంతా క్లోజ్ చేసుకున్నారనమాట. సో చాలా మట్టుకైతే అక్కడక్కడ అలా తడిచిపోయినాయి. ఇంకా సడన్గా వస్తే ఏమీ చేయలేరు కదా, సో ఆ టైంకి పని వాళ్ళు ఉంటారు, ఉండకపోతారు. సో ఆ విధంగా చాలా అయితే తడిచిపోయినాయి. ఇంకా దారిలో వెళ్తూ ఇలా వీడియో అయితే షూట్ చేసాము. మా ఇంటి పక్కన ఎక్కువగా ఈ బట్టలు అయితే ఉంటాయన్నమాట, చుట్టుపక్కల ఎక్కువగాని. ఇంకా రోడ్ చూసారు కదా మొత్తం కూల్గా ఉంది. చాలా టైం పట్టేసింది అనమాట వెళ్ళడానికి కూడా. సో వర్షం వచ్చింది కదా, రోడ్డు కూడా కొంచెం బురదగా అలా ఉందన్నమాట. ఇంకా స్లోగా అయితే వెళ్ళాము. మీరు ఎప్పుడైనా చింతలూరు నూకాలంతల టెంపుల్కి వెళ్ళారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే వీడియో అయితే చూసేయచ్చు. ఇంకా వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఇంక ఇదిగోండి ఇక్కడ చింతలూరు అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఈ అమ్మవారి తీర్థం అయితే 1 మంత్ జరుగుతుంది. 1 మంత్ అయిపోయింది అనుకుంటా, అయినా కూడా చాలా రష్గా ఉంది. అంటే ఇప్పుడు కొంచెం మేము వెళ్ళేసరికి కొంచెం పర్లేదు. ఆ 1 మంత్లో మనం వెళ్ళామంటే ఇంకా కాలు పెట్టడానికి ఖాళీ ఉండదు, అంతలా ఉంటుందన్నమాట. చాలా బాగా జరుగుతుంది తీర్థం అయితేని. ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడ పార్కింగ్ అయితే బయట ఇచ్చారనమాట. సో బయట పార్క్ చేసుకున్న పార్కింగ్ అయితే 20 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. ఇంకా బయట బండి పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఇదిగోండి టెంపుల్ బయట అయితే ఈ విధంగా ఉంటుంది. సో లోపలికి కొంచెం నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. చాలా దుకాణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకు కావాల్సినవన్నీ కూడా అక్కడ ఇంచక్క కొనుక్కోవచ్చు. చాలా రకాల దుకాణాలు అయితే ఉన్నాయి, అన్ని రకాలు కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా అలా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను నేనైతేని. అప్పుడైతే కొంచెం వర్షం వచ్చింది కదా, అందుకో ఏంటో కొంచెం ఖాళీగానే ఉంది. సో మేమైతే ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నేను ఆయన హన్విత ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకుని టెంపుల్ లోపలికి కూడా వెళ్ళాము. టెంపుల్ దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. సో ఖాళీగా ఉంది కదా, దానివల్ల అయితే ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయిందనమాట. ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. అలాగే చీరలు, జాకెట్ ముక్కలు, గాజులు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా టెంపుల్ దగ్గరే దొరుకుతాయి. ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవచ్చు అనమాట.
ఇంక ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్ అది అయితే కొంచెం ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, కొత్తగా కడుతున్నారంట, ఇంకా అవుతూ ఉంది. సో అటు సైడ్ ఇటు సైడు మండపంలా కట్టారనమాట. ఇంకా మెయిన్ టెంపుల్ అయితే ఇగో మధ్యలో ఉంది. అండ్ అలాగే ఇక్కడే పిల్లలకి కాగడాలు అవన్నీ వేయిస్తారు. సో మేము కూడా హన్వితకి కాగడాలు వేయించాము. అండ్ అలాగే దిష్టి కూడా తీస్తారనమాట. కోడి పిల్లలు అలాగే కళ్ళు ఉంటాయి కదా, కళ్ళతోటి దిష్టి అయితే తీస్తారు. ఇక్కడే కాగడాలు వేయిస్తారనమాట. ఇంకా హన్విత చేత వేయించి ఆ తర్వాత అయితే లోపలికి వచ్చేసాము. సో లోపల వీడియో అది ఎలా ఉండదో అందుకని చెప్పేసి నేను పెద్దగా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో లైటింగ్ వల్ల అమ్మవారి ఫేస్ అయితే అంత క్లియర్గా కనిపించలేదు. మీకు చూసారు కదా, తీర్థం జరిగేటప్పుడు అయితే ఈ ఏరియా మొత్తం ఏమీ ఖాళీ ఉండదు అసలు అని. ఆ లైన్లు ఉన్నాయి కదా, ఫుల్గా ఉంటారు జనం అయితేని. ఇంక మేము దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. లాస్ట్ ఇయర్కి ఇప్పటికైతే టెంపుల్ అయితే చాలా మార్పులు వచ్చినాయి, కొత్తగా కడుతూ ఉన్నారనమాట. దానికోసం అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా టైంకి చాలామంది వస్తూ ఉన్నారు. చాలామంది అయితే దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారనమాట. ఇంక మేము కూడా మా దర్శనం చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోతున్నాము. అంటే అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ నైట్ టైము పిల్లతో కొంచెం ఇబ్బంది అయిపోద్ది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫాస్ట్గా ఇంకా దర్శనం చేసేసుకుని ఇంకేమీ అయితే తీసుకోలేదు అక్కడ. హన్విత అయితే కొంచెం బెలూన్స్ ఊదుకునేది ఉంటుంది కదా, అది తీసుకుంది. అండ్ అలాగే కార్తీక్ అయితే ఒక బెలూన్ తీసుకున్నాం మా తోటికోళ్ళ గారి అబ్బాయికి. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చొప్పల్లో భోజనం చేసి నైట్ అయితే బయలుదేరి వచ్చేసాము. ఇంక ఇది నెక్స్ట్ డే వచ్చేసి హన్విత అయితే ఇక్కడ రైమ్స్ చెప్తుందని చెప్పేసి వీడియో అయితే ఈ విధంగా షూట్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హన్విత రైమ్స్ చెప్తుంది కదా, ఒకసారి మీరు కూడా వినండి.